ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వాడకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డ్రగ్స్ ఎవరు వాడినా శిక్ష పడాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 90% హామీల్ని ఇప్పటి వరకు అమలు చేశామని లోకేష్ అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో కానీ డ్రగ్స్ అనేది చాలా ప్రమాదం. డ్రగ్స్ వల్ల కుటుంబాలే కోల్పోతాయి, ఆర్థికంగా నష్టపోతుంది, చాలా ప్రమాదం. అంతే యువకులందరూ కూడా నేను కోరేది ఏంటంటే ఈ అన్నింటిలో వెళ్లాల్సిన అవసరం లేదు, వెళ్ళకూడదు. ప్రభుత్వం పరంగా ఆంధ్ర రాష్ట్రం కూడా దానిపైన చాలా కఠిన వ్యూహం తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ ఉన్నారు ఈ విషయంలో. చాలా కఠినంగా శిక్షిస్తాం, ఎవరైనా తప్పు చేసిన పార్టీలకి అతీతంగా శిక్షిస్తాం. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లా అనేక హామీలు ఇచ్చే మేనిఫెస్టోలో ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నాం. దాదాపు 85-90% పూర్తి చేసాం. ఆర్థిక భారం 90% వరకు పూర్తి చేసాం. ఇంకా చిన్న 10% ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తున్నాం. ప్రతిపక్షానికి పెద్ద అవకాశం లేదు. వాళ్ళని ధర్నా పెడితే ప్రజలే రావట్లేదు.